హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు కోమలి ప్రసాద్ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక యాక్షన్ సీక్వెన్స్లో చూసాము. ఇప్పుడు శశివదనేలో ఒక మంచి రోల్ చేశారు. మరి ఆ రోల్ ఏంటి, ఎలా ఉండబోతుంది, క్యారెక్టరైజేషన్, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ కోమలి. హలో. నైస్ టు సే యూ. హిట్లో వర్ష క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది ఎన్ని క్యారెక్టర్స్ చేసినా. సో నాని అన్నతో చేయడము అండ్ నాని అన్నతో వర్క్ చేసినప్పుడు ఆ స్పెషల్ ఫీల్ కానీ కొన్ని మెమరీస్. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ మెమొరబుల్. ఐ థింక్ మనం అన్ని ఈవెంట్స్లో కూడా మాట్లాడుకున్నాం. నాని గారు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నైసెస్ట్ హ్యూమన్స్ అండ్ మోస్ట్ నైసెస్ట్ యాక్టర్స్ దట్ వీ హ్యావ్ ఇన్ టాలీవుడ్ అనుకుంటా. అండ్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ షూటింగ్. జనరల్గా అందరూ కూడా క్యారెక్టర్కి స్కోప్ ఉన్న క్యారెక్టరైజేషన్స్ని చూస్ చేసుకుంటారు. అలాంటిది కోమలి ఎప్పుడు యాక్షన్ సీక్వెన్స్లోనే ఫస్ట్ నుంచి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అదేం లేదు. యాక్చువల్లీ హెచ్ఐటి హిట్ వచ్చే ముందు నేను అసలు యాక్షన్ మటీరియలే కాదేమో అని నేను అనుకున్నా. బికాజ్ నార్మలీ యాక్షన్ అంటే ఒక హైట్ ఉండాలి, బిల్ట్ ఉండాలి అని. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వెన్ శైలేష్ లేదు, మన యావరేజ్ ఇండియన్ పోలీస్ ఇదే హైట్ ఉంటారు మనం రియల్ లైఫ్లో చూస్తే అని అన్నప్పుడు. బట్ హిట్ తర్వాత అది బ్రేక్ చేయడమే కష్టం అయిపోయింది. విచ్ ఇస్ వై శశివర్ధనే లాంటి స్క్రిప్ట్స్ కూడా నేను చూస్ చేసుకున్నాను. శశివదనలు నిజంగా టీజర్, ట్రైలర్ ఇవన్నీ చూసిన తర్వాత మంచి ఒక మట్టి వాసన వస్తే అంతా హ్యాపీగా అనిపిస్తుంది. మీ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే అనిపించింది. సో కొత్త కోమలిని చూడబోతున్నామా? డెఫినెట్లీ కొత్తగానే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ద యాక్షన్ దట్ యూ సా మీ డూయింగ్, అంత యాక్షన్ నేను చేయడం చూసిన తర్వాత ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉండే ఒక క్యారెక్టర్, ఎక్కువ కళ్ళతో మాట్లాడే క్యారెక్టర్ ఇది. ఐ థింక్ అందరూ ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను. గోదావరి స్లాంగ్ అనేది ఎలా మ్యాచ్ చేయగలిగారు? అండ్ అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ ఉంటాయి గోదావరి అంటేనే. సో అవన్నీ మీరు ఎలా క్యాప్చర్ చేయగలిగారు? ఎలా ఆ స్లాంగ్ని మెయిన్గా మ్యాచ్ చేయగలిగారు? స్లాంగ్ విషయంలో ఐ షుడ్ గివ్ ద క్రెడిట్ టు ద డైరెక్టర్ సాయి మోహన్ గారు. ఆయన అమ్మాయికి చాలా న్యూట్రల్ స్లాంగ్ ఉందని చెప్పారు. సో ఆనెస్ట్లీ స్పీకింగ్ నా క్యారెక్టర్కి ఒక స్పెషల్లీ గోదావరి స్లాంగ్ అనేది ఏం లేదు. ఇట్ ఈస్ అ వెరీ న్యూట్రల్ తెలుగు, సినిమాటిక్ తెలుగు. సో అక్కడ జెన్యున్గా పెద్ద ఎఫర్ట్ అయితే ఏం అనిపించలేదు. బికాజ్ నాకు ఆల్రెడీ తెలుగు వచ్చు కాబట్టి. మరి కొత్తగా కనిపించబోతున్న కోమలి శశివదన ఎప్పుడు రాబోతుంది? ప్రేక్షకులకు ఒక మాట చెప్పాలంటే శశివదన గురించి ఏం చెప్తారు? సో శశివదనే 10th అక్టోబర్ థియేటర్స్లోకి వస్తుంది. అండ్ చాలా రోజులైంది మనం ఒక అందమైన గోదావరి సైడ్ లవ్ స్టోరీ చూసి పర్టిక్యులర్గా వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి అండ్ హ్యాపీగా ఒక మంచి సినిమా చూసాము అనే ఒక ఫీలింగ్తోనే ఇంటికి ఖచ్చితంగా అందరూ వెళ్తారు అని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఆర్ శశివదనే ఇన్ థియేటర్స్ October 10th. డోంట్ మిస్ ఇట్. ఎస్, చూసారు కదా ఇప్పటి వరకు యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టేసిన మన కోమలి ప్రసాద్ ఇప్పుడు ఒక మంచి లవ్ స్టోరీతో, అది కూడా గోదావరి ఏరియాలో అయితే ఒక మంచి లవ్ స్టోరీతో అయితే రాబోతున్నారు. October 10th శశివదనే థియేటర్స్లోకి వచ్చేసింది. కాబట్టి డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా నైన్ టీవీ, హైదరాబాద్.